హాయ్ అండి, అందరు బాగున్నారా? మనం మొబైల్ కొనగానే మొదటగా చేసే పని టెంపర్ గ్లాస్ వేసుకోవడం, అలాగే పౌచ్ అండ్ ఫ్లిప్కార్డు. కొన్న కొద్ది రోజుల వరకు మొబైల్ బెడ్ మీద పెట్టినా కానీ చాలా చిన్న క్రాషెస్ ఎడబడతాయో గీట్లు పడతాయేమో అని చాలా మెల్లగా పెడతాం మొబైల్. అదే కొత్త మురిపం అంటాం కదా, అలాగా ఓ నెల 2 నెలలు కాగానే ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తుంటాము. మన మొబైల్ గ్లాస్ అయినా, టెంపర్ గ్లాస్ అయినా, బ్యాక్ పౌచ్ అయినా ఎందుకు వేసుకుంటాం? డిస్ప్లే పగులుతుందేమో, పగులుతుంది అని కాదు, పగులుతుందేమో, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లే పగిలిందంటే ఒరిజినల్ కావాలన్నా 4,000 5,000 అవుతాయి. అదే ఐఫోన్ లాంటిది అనుకో ఇంకెక్కువ అవుతుంది. అలాంటివి కాకుండా సేఫ్గా ఉండాలని దాని టెంపర్ గ్లాస్ తీసుకుంటాం. ఆ విషయం పక్కకు పెడితే, నా కాడ మొబైల్ అవపడుతుందా అండి? పగిలిన డిస్ప్లే అవపడుతుందా? ఓ కస్టమర్ పగిలిందని ఇచ్చాడండి. దీని గురించి వీడియోలో చెప్తాను. నేను ఇప్పుడు ఈ మొబైల్ ఎందుకు చూపించానంటే, మీకు రీసెంట్గా 2 days బ్యాక్ సేమ్ కస్టమరు షాప్ కాడికి వచ్చి గ్లాస్ కావాలన్నాడు. 150 రూపాయలు అయితే అన్న. మా కాడ 70 రూపాయలు 80 రూపాయలకి వేస్తారన్న, మీరు 150 బట్టి ఉంటాయి, మా కాడ 150 ఉన్నాయి అని చెప్పిన. ఏమొద్దని వెళ్ళిపోయింది తను. సేమ్ కస్టమర్ 2 days తర్వాత ఇంకో ఇట్లా తీసుకొని వచ్చింది, కింద పడ్డది, ఇది మొత్తం పగిలిపోయింది. అదే 150 రూపాయలు వేస్తే ఈ మొబైల్ ఇలా పగిలేది కాదు. మీదంగా మామూలుగా డ్యామేజ్ అయితే అయ్యేదేమో కానీ ఇంతగానం కాదు. ప్లస్ ఇది మొత్తం ఏడికాడికి పోయిందని వచ్చిండు. ఇక కొంతమంది కస్టమర్లు ఉంటారు, ఈ పగిలింది ఈ టచ్ పని ఇది మంచిగా పనిచేస్తే చాలు, దీన్ని ఏ గ్లాస్ టెంపర్ గ్లాస్ ఏది లేకుండా ఇలాగే యూజ్ చేస్తుంటారు. ఈ గాజు బెచ్చలు అనేవి మన లైఫ్కు ఎంత థ్రెడ్ ఉంటుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ గాజు బెచ్చల గురించే ఈ వీడియో చేస్తున్నాను. వీలు ఉంటే వీడియో చివరి వరకు చూడండి, టైం వేస్ట్ అనుకోకండి. మీ లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ గాజు బెచ్చలు కంటికి కనపడకుండా ఉంటాయి. ఆ గాజు బెచ్చలు మన లైఫ్కి ఎంత థ్రెడ్ అనేది మీకు తెలియకపోవచ్చు. 3-4 years బ్యాక్ జరిగిన సంఘటన. మలేషియన్కు సంబంధించిన మహమ్మద్ అజ్వాన్ అనే అతను గ్లాస్ పగిలింది ఏమవుతుందిలే అని చాలా రోజుల వరకు దాన్ని ఇలా యూజ్ చేసుకుంటూ వాడుతున్నాడు. అతనికి సడన్గా ఏలు మీద మొత్తం బొగ్గలు రావడం జరిగింది. ఏమైందా అని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కొన్ని రకాల యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అండ్ కొద్దిగా మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించారంట. 2 days తర్వాత ఏమాత్రం తగ్గకుండా ఉంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు, పెద్ద హాస్పిటల్. అక్కడ స్కానింగ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఏదో చిన్న చిన్న గ్లాస్ బెచ్చలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. అతనికి ఎట్లా వచ్చింది ఏందనేది ఆలోచిస్తే తెలిసిన విషయం ఏంటంటే, నా గ్లాస్ డిస్ప్లే పగిలింది కదా, ఇది ఇలా యూజ్ చేస్తుంటే అవి కుచ్చుకునే అనే ఐడియా వచ్చింది. అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నాలాంటి పొరపాటు మీరు చేయకండి. కొంతమంది 100 రూపాయలు 150 రూపాయలు 200లకు ఆలోచించి పీసినారుతనంతో గ్లాస్ వేసుకోకుండా పలిగిన గ్లాస్ కూడా అలాగే యూజ్ చేస్తున్నారు. అలాంటివి చేయకుండా ఈ గ్లాసు మొత్తం
ఇది పొర ఉంది కదా, పల్సటి పొర, ఆ పొర కాకుండా లోపల ఉన్న మాంసానికి కుచ్చుకొని ఈ ఏలుతో పాటు ఈ ఏలుకి కూడా సోకే అవకాశాలు ఉన్నాయి. కావున దయచేసి నాలాంటి మిస్టేక్ ఎవరు చేయకని ఓ స్టేట్మెంట్ పాస్ చేశాడు. మీరు కూడా అలాంటివి చేయకండి. గ్లాస్ వేసుకొని యూజ్ చేసుకోండి మొబైల్స్. ఈ కుచ్చుకున్నాక హాస్పిటల్ పోయే ఖర్చు కన్నా మీరు వేసుకునే గ్లాస్ ఖర్చు చాలా తక్కువ. అది అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే కానీ గ్లాస్ వేసుకొని యూజ్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు మనం చిన్న పిల్లలకి ఇస్తాం కదా మొబైల్, వాళ్ళకు ఏమైనా కూర్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. హెల్త్ పరంగా చాలా ఆర్థికంగా చాలా నష్టపోతాం కాబట్టి అది గమనించుకోగలరు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్లాసులు వేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదములు.